ఈరోజు చాలా మారిపోయిందండి, చాలా మారిపోయింది. ఎంత మారిపోయిందో చెప్పనా? అపోస్తలులకు ఉన్నంత తీవ్రత ఈరోజు మన సంఘాల్లో లేదు. స్వేచ్ఛ కలిగినప్పుడే, స్వతంత్రం ఉన్నప్పుడే మన ప్రభు కొరకు ప్రకటించకపోతే చిన్న జీవితకాలం, ఈ చిన్న జీవితకాలంలోనే ఏదో ఒక పాత్రలో మనం నిమగ్నమై ఉండకుండా, మన పాలి భాగస్థం లేకుండా ఉంటే అసలు ఇవన్నీ దారులు మూసుకుపోయే కాలం వస్తుంది. అప్పుడు ఎలా ప్రకటిస్తావు? పైగా ఈరోజు స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో ఎందుకు మనం నోరు విప్పి మాట్లాడలేకపోతున్నామనంటే, మాట్లాడితే ఎవరేమనుకుంటారో, మనుషులు వ్యతిరేకమైపోతారని, మనుషులు మనల్ని పొగడరని, మనల్ని ఫాలో అవ్వరని ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడం కూడా మానేసి కేవలం మానవతావాదంతో బయటకు వెళ్తున్నవారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ అన్నది నిజమైన క్రైస్తవుని ఎప్పుడు లోకం ద్వేషిస్తూనే ఉంటుంది.